హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శిరీష. వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మన ఛానల్లో తోటకూర ఆకుకూరలండి. ఆకుకూరలు వాటి బెనిఫిట్స్ గురించి తెలిసేసుకుందామా? ఆకుకూరలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు కదండి. అన్ని రకాల ఆకుకూరలో పోషకాలు మెండుగా పుష్కలంగా ఉంటాయి కదండి. ఇంకా తోటకూరలో అన్ని ఆకుకూరల కంటే పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ చాలామంది తోటకూరకు చాలామంది దూరంగా ఉంటారు. అది గడ్డిలా ఉంటుందనే భావనతో కొంతమంది తినడానికి అస్సలు ఇష్టం చూపించరు. నేను చేసే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇంకా వీడియోలోకి తోటకూర బెనిఫిట్స్లోకి వెళ్ళిపోదామా? అదిగోండి, చూడండి, తోటకూర అండి. చక్కగా శుభ్రంగా కడిగి ప్లేట్లో పెట్టుకున్నాను. మనం కర్రీ చేసుకోవచ్చు, మంచిగా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పప్పులో వేసుకుంటే మరింత బెనిఫిట్స్. ఇంకా అస్తమానం పప్పులో వేయం కదండి, ఇంకా గ్యాస్ అని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇంట్లో. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వేసుకుంటే మంచిదే. ఇంకా అట్లా నేను ఫ్రై లాగా చేస్తున్నాను. తోటకూరలో చాలామంది చెప్పాను కదండి దూరం పెడతారని. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు వాళ్ళంతా మిస్ అయిపోతారండి. తోటకూరలో చాలా మంచి పోషకాలు ఉంటాయి. అలాగే 100 గ్రాముల తోటకూరలో 716 క్యాలరీలు. 100 గ్రామ్స్ తోటకూరలో 716 అంటే చూడండి మంచి క్యాలరీలు ఉంటాయి. 100 గ్రాములు అంటే ఎంతండి? కొద్దిగా. దాంట్లోనే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఇది శరీరానికి మంచి శక్తిని, తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే తోటకూరలో అన్ని రకాల విటమిన్స్, వైటమిన్స్, ప్రోటీన్స్, క్యాలరీస్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ అన్నీ ఉంటాయండి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి తోటకూరను రెగ్యులర్గా మన డైట్లో చేర్చుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా అందుతాయండి. తోటకూరలో హార్ట్కి మేలు చేసే సోడియం, పొటాషియం కూడా ఉంటాయండి. తోటకూర రెగ్యులర్గా ఎక్కువగా తీసుకోవడం ద్వారా మన హార్ట్కి కూడా హార్ట్ అటాక్స్ రాకుండా చేస్తాయి. మంచి హార్ట్కి మంచి హెల్దీగా ఉండేటట్లు చూస్తుంది. తోటకూరలో వైటమిన్ ఏ, సి, డి, వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే అండ్ వైటమిన్ B12, B6 ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయండి. ఫ్యాట్, కొవ్వును తగ్గిస్తుందండి. డైలీ తోటకూరను తీసుకోవటం ద్వారా మన డైట్లో బరువు తగ్గుతారు. ఫైబర్, పీచు పదార్థం అధికంగా ఉంటుందండి. ఇది మన డైజెషన్ని చక్కగా మెరుగుపరుస్తుంది. రక్తనాళాన్ని చురుకుగా ఉంచేటట్లు చేస్తుంది. వైటమిన్ సి ఉండటం ద్వారా రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందండి. అదిగోండి, తోటకూరని పోపు వేసిన తర్వాత ఆనియన్స్ అన్ని మగ్గిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నానండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే ఆకుకూరలో ఉప్పు, సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి. నేను అది కొద్దిగా ముదురుగా ఉందండి తోటకూర, అందుకోసమే నేను జస్ట్ అలా కుక్కర్లో 2-3 విజిల్స్ అలా పెడితే త్వరగా మగ్గుతుంది. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్సులు కూడా కట్టాలి కదండి. 7:30 లోపు వ్యాన్ వచ్చేస్తుంది కాబట్టి నేను అలా కుక్కర్లో వేసుకున్నాను. కొద్దిగా మగ్గిన తర్వాత జస్ట్ అలా ఉప్పు, కారం వేసి విజిల్ పెడతాము. 3 విజిల్స్ అట్లా, 3 or 4 విజిల్స్ అని నేను అలా నార్మల్గా కూడా కడాయిలో వేసి చేసుకోవచ్చు. అది మార్నింగ్ తొందరగా అవ్వదు, కొంచెం ముదురుగా ఉందని చెప్పి నేను అలా వేసుకుని అన్నీ ధనియా పౌడర్, కారం అన్నీ వేసుకుని చక్కగా కొద్దిగా వాటర్ కూడా వేసుకుని కుక్కర్ లిడ్ పెట్టి నేను మగ్గించుకుందామని అలా వేసుకున్నాను. ఇంకా తోటకూరలో మంచి కాల్షియం ఉంటుంది కాబట్టి బోన్ స్ట్రాంగ్గా, దృఢంగా అయ్యేటట్లు, పటిష్టంగా ఉండేటట్లు చేస్తుంది. కాల్షియం ఉండటం ద్వారా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు తోటకూరను ఆహారంగా తీసుకుంటే చాలా మంచిదండి. అలాగే రెగ్యులర్గా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. సీజన్లు మారినప్పుడు వచ్చే రోగాలకు తోటకూరతో చెక్ పెట్టొచ్చండి. తోటకూర ఆకుల్ని మెత్తగా రుబ్బి జుట్టుకు పట్టిస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. అలాగే చుంటు సమస్య కూడా తగ్గుతుంది. మా కుక్కర్ అండి నా మాట అస్సలు వినదండి. అది ఒక్కొక్కసారి మంచిగా విజిల్స్ వస్తుంది. అది కొంచెం సేపు విజిల్ వచ్చే ముందు జస్ట్ పట్టుకుని ఉండాలి దాన్ని. అప్పుడు కూడా దానికి నచ్చితేనే విజిల్ వస్తుంది. ఇప్పుడైతే రానని చెప్పేసిందండి, విజిల్ రాలేదు. సో నేను కొంచెం సేపు పట్టుకుని మూత తీసేసి నార్మల్గా కుక్ చేసేసుకున్నాను. అలా చేస్తుందండి, తనకు నచ్చితేనే వస్తానంటది. ఇంకా
ఇంకా అలా విసిగించి సతాయిస్తుందండి పొద్దున్నే నన్ను. అసలే మార్నింగ్ చాలా వర్క్ ఉంటుందంటే దాంతో ఒక్కొక్కసారి ఈ శీతాకాలం కోల్డ్ చేసి చాలా రోజులు అయిపోయిందండి నాకు. పిల్లలకి క్యారేజీల ద్వారా మార్నింగే లెగిస్తున్నాం కదా, అది లేచినప్పుడు ఆ పక్కన మాడిపోతున్న స్మెల్ వస్తుంది ఈ కుక్కర్లో. అయినా కానీ నాకు అస్సలు స్మెల్ తెలియదండి. కొంచెం సేపు ఆగి నేనే తీస్తానండి. అదిగోండి లాస్ట్లో అలా లెమన్ పిండానండి. నాకు ఎందుకో కొద్దిగా మంట అనిపిస్తే లెమన్ పిండుతూ ఉంటాను అప్పుడప్పుడు పిల్లలకి కదా అని చెప్పి. కానీ అలా కర్రీ లాస్ట్లో లెమన్ పిండితే కూడా చాలా మంచిదంటండి. నాకు నార్మల్గా తెలియదు, అలా పిండుతాను. మంచిదనేసరికి ఇంకా హ్యాపీ అయిపోయింది. అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, రక్తహీనతను తగ్గిస్తుందండి, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి. నిత్యం తోటకూర మన ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరం బరువు తగ్గించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్. టాటా బాబా.